ఈరోజు కూడా ఒక విషయం చెప్పడానికి వచ్చేసాను మీ ముందుకి. ఈలోపు మీరు లైక్ చేయండి, అలాగే మనల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా చిన్న విషయాలు ప్రతినిత్యం చెప్తున్నాను, అలాగే ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు తెలుసుకోండి, పాటించండి, మీ కార్యక్రమాలన్నింటిలో విజయాలు సంపాదించండి. ఈరోజు చెప్తుంది సంతానం కోసం. చాలామంది ఇప్పుడు సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరి కోసం వివాహం అయిన తర్వాత, లేట్ వివాహాలు అయిన తర్వాత వాళ్ళకి సంతానం కలగడం కొంచెం లేట్గా అవుతుంది. వాళ్ళందరి కోసం చిన్నది, మన ఇళ్లల్లో ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఎలాగొచ్చాయో అలా కాకుండా అంతకుముందు తిరగలి అని ఉండేది. ఆ తిరగల్లో కొంచెం బియ్యం వేసి బాగా ఆడండి. ఆడితే వచ్చిన పిండితోటి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. దాన్ని ఆ పిండిని తీసుకొని కొంచెం నీళ్ళు వేసి కొంచెం పందారు వేసి ఒక ఉండలా చేసి దాన్ని తీసుకొని వెళ్ళి గుళ్ళో కానీ లేదా మీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ అలాగే మీ ఇంట్లో ఉన్న శివలింగం దగ్గర కానీ నివేదన పెట్టి అది బయట ఉన్న పక్షులకు కానీ కొంచెం వేసి మీరు కొంచెం స్వీకరించండి. ఇలా ప్రతినిత్యం అంటే 9 సోమవారాలు ఈ విధంగా చేస్తే మీకు కంపల్సరీ పిల్లలు, లేట్ వివాహం అయిన వాళ్ళకి అలాగే పిల్లలు కలగకుండా చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా శుభ్రంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా సేకరించి మిగతాది బయట ఉన్న పక్షులకి పెట్టండి. చాలా మంచిది. తిరగలతో మీరే చేసి మీరే తిరగల్లో కొంచెం బియ్యం వేసి అది ఆడితే కొంచెం పిండి వస్తుంది. ఆ పిండితో మీరు చెయ్యాలి. తిరగలు తెచ్చుకొని ఆ పిండిని ఆడేసి దాంట్లో పంచదార కలిపి నైవేద్యం పెడితే ఆ నైవేద్యాన్ని మనం సేకరించి కొంచెం పక్షులకి వేస్తే లేదా గుడికి కొంచెం ఎక్కువగా ఆడినట్టుకుంటే గుళ్ళో తీసుకొని గుళ్ళో ప్రసాదంగా పంచినా పర్లేదు. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ వచ్చే సోమవారం నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కలగిన వాళ్ళందరూ కూడా ఇది చెయ్యండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మనల్ని ఫాలో అవుతుండండి.